ఇంకొకటి ఏం చెప్తున్నా అంటే ఫ్రెండ్స్, ఒక తప్పు చేయొద్దు, ఒక దొంగతనం చేయొద్దు. నేనైతే తప్పు దొంగతనం చేయడానికి సిద్ధపడలేదు. ఏంటంటే నా ఎల్లమ్మ తల్లే జోగు అడుక్కుంది, నేను అడుక్కుంటే తప్ప అని నేనైతే జోగే అడుక్కుంటున్నాను అనుకోండి ఫ్రెండ్స్. జోగు అడుక్కుంటున్నాను అనుకొని మీకు తోచినంత సాయం చేస్తే మీ పేరు మీద ఈ రేకులు వేసుకొని ఇంట్లో ఉందాం అనుకుంటున్నా ఫ్రెండ్స్. నాకైతే ఈ చిన్న సాయం చేయమని వేడుకుంటున్నాను మిమ్మల్ని అందరినీ. ఇదొక్క సాయం చేస్తే నేను ఆ ఇంట్లోకి వెళ్ళి వచ్చి ఇంట్లో ఉంటా ఫ్రెండ్స్. ఆ ఇంట్లో ఉంటే కూడా నాకు మంచిగా అనిపిస్తలేదు. ఈ ఇంట్లోకి వస్తేనన్నా నా బతుకు బాగుపడుతుందేమో. చాలామంది అన్నారు, ఇల్లు అమ్ముతాను వీడియో పెట్టినావు కదా, ఇల్లు అమ్ముతాను వీడియో పెట్టినందుకు ఈ ఇల్లు అమ్ముడు పోతలేదంటే ఇది నీకే బాగుందేమో, అందుకనే ఎవరు వంటలేరు, అది నీకే దత్తం ఉందేమో అని అన్నారు ఫ్రెండ్స్. అందుకని నాకే దత్తం ఉందనుకొని మరి ఈరోజు చిన్న 2 వీడియోలు పెడుతున్నా. దయచేసి చిన్న సాయం చేయమని, ఎవరైనా దాతలు ఉంటే మీకు తోచినంత సాయం చేయమని అడుగుతున్నా ఫ్రెండ్స్. అడుగుతున్నందుకు ఏమనుకోకండి. ఇదే వీడియో ఈ ముచ్చట ఊరు వాళ్ళని అడగొచ్చుగా అనుకోవచ్చు. ఊరు వాళ్ళు దెప్పి పొడిచే మాటలు అంటారు కానీ సాయం చేయరు ఫ్రెండ్స్. 10 రూపాయలు కాదు 10 పైసలు కూడా సాయం చేయరు. చుట్టాలు కానీ ఊరు వాళ్ళు కానీ ఎవరు సాయపడేవాళ్ళు నాకు లేరు. అందుకని నా ఫాలోవర్స్ని, నా బంధువులు అనుకొని ఈ చిన్న సాయం అయితే అడుగుతున్నా. మీకు మనస్ఫూర్తిగా సాయం చేయాలనిపిస్తేనే సాయం చేయండి. లేకపోతే మీకు ఉట్టిగా చేయబుద్ధి కాకపోతే నాకు ఏదైనా పని చెప్పండి. పచ్చళ్ళు కానీ పెడతా అన్న కదా, పచ్చళ్ళు పెట్టిస్తా, ఏ పచ్చడి అయినా సరే. కాకపోతే పిండి వంటలు చేసి ఏమన్నా పిండి వంటలు చేసి మీకు ఎక్కడ మీ అడ్రస్ పెడితే మీ అడ్రస్కి పార్సల్ పంపిస్తా. పిండి వంటలు కానీ పచ్చళ్ళు కానీ స్వీట్ కానీ ఏదైనా చేస్తా. పని చేస్తే అలానన్నా సాయం చేయండి ఫ్రెండ్స్. ఇది ఒక్కటి చెప్పుదాం అనుకుంటున్నాం. మీ అందరికీ 10,000 నమస్కారాలు వేడుకుంటున్నాం. బాయ్ ఫ్రెండ్స్.